షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఏబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ని హైకోర్టు తిరస్కరించింది. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎస్ఏబి మాజీ చీఫ్ ప్రభాకర్ ప్రధాన నిందితుడు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ఆయన అమెరికా పారిపోయారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని, బెయిల్ ఇస్తే కేసు విచారణకు సహకరిస్తానని తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇరు వర్గాల వాదనల అనంతరం ఈ కేసులో ప్రభాకర్ కీలక నిందితుడని, అతనికి ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని, అతనికి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. పోలీసుల అభ్యర్థనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రభాకర్ బెయిల్ పిటిషన్ని తోసిపుచ్చింది. మరోవైపు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేయడంతో పాటు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో ప్రభాకర్ నెక్స్ట్ ఏం చేస్తాడని దానిపై ఉత్కంఠ నెలకొంది. అమెరికా నుంచి వచ్చి పోలీసులు విచారణకు సహకరిస్తారా లేదా అమెరికాలోనే ఉంటారా అన్నది వేచి చూడాలి.